అత్రి మహాముని చెబుతున్నాడు. అగస్త్య, కార్తీకమాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ ఒక్క పర్వతిథి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువు పట్ల, ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైనది అయిన ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసిన 1,000,000 మందికి అన్నదానం చేసిన పుణ్యము, ఒక్క మెతుకు దొంగిలించిన 1,000,000 మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి. ఓవేళ ఏ రోజుకైనా ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలేగాని ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశి పారణను మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలేగాని శేషుడు కూడా చెప్పలేడు. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానము. ద్వాదశివ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకానొక కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసనదిగా కోరాడు. అంబరీషుడు ఆయనను ద్వాదశిపారణకు ఆహ్వానించాడు. తక్షణమే దుర్వాసుడు స్నానాద్యనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది. అతిథి వచ్చేవరకు ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పాణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం. దీనిని వదులుకోలేడు. అదిగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశిత్యాగతో భవేత్. యతో 2 నుపోషితో భూయాత్ కృత్వా సమ్య గుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే. పాపముల్లంఘనే పాపాత్ నైవేద్యం మనీషినా. ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని విసర్జించినవాడవుతారు. ఏకాదశినాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు ఒక్క ద్వాదశి పారణాతి క్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగానే అతః పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణము వలన విష్ణు విరోధభీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశిపారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక. దుర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమనాత్ పూర్వమే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేదనిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యధ. అమరీషుని సమస్యను వినిన వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణదులన్నిటినీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువుచేత ప్రజల్వింప చేయబడటం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది. దానినే తాపమే క్షుత్పిపాస బాధగా చెప్పబడుతూ ఉంది. కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులచే స్వీకరించబడే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యరూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే స్లో అథ స్వపాకం శూద్రం వాస్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్య న భుంజీత గృహమేధ్యతిథి నిజం.
స్నానం చెయ్యకుండా భోజనమును చేసేవాడు మలభోజి అవుతాడు. పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు. తానాహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనమును చేసేవాడు ఆ శుద్ధలో పురుగువలే మలాసియే అవుతాడు. పక్వమైనదిగాని ఫలంగాని పత్రంగాని నీళ్లుగాని భోజనార్థంగా భావించి సేవించినదేదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది. అందువలన నీచేత అంగీకృతుడైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణమును చేశావు. బ్రాహ్మణ రిస్కరమైన నువ్వు బ్రాహ్మణ ప్రియుడైన విష్ణువునకు భక్తుడివెలా అవుతావు? యదా పురోధ సంస్వస్య మదమోహన్మహీనతే. నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు. ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసలి నోగ్గినవాడై, మునీంద్ర, నేను పాపినే, పరమ నీచుడనే అయినా నిన్ను శరణు కోతురున్నాను. నేను క్షత్రియుడను గనుక ఏ అభిజాత్యాహంకారము వల్లనో తప్పునో చేశాను. కాని నువ్వు బ్రాహ్మణుడైన కారణముగా శాంతాన్ని వహించు, నన్ను రక్షించు. నీవంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించేవాళ్లెవరుటారు అంటూ అతని పాదాలమీద పడి ప్రార్థించాడు. అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు. మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు. రవంత ఎడంగా వెళ్లి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్లు శాంతులవుతారు. కాని నేనెలాంటివాడిని కాను, నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను. చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువానిగాను వికృతమైన ముఖం కలవానిగాను క్రూరుడైన బ్రాహ్మణునిగాను జ్ఞానశూన్యుడైన క్షత్రియునిగాను అధికారంలేని క్షత్రియునిగాను దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేదిగాను నిర్దయపూర్వక బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణునిగాను 10 జన్మల గర్భ నరకాల ననుభవించు అని శపించాను. అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కయి ఉన్నాడు. అబరీషుడు అయినా అతని అంతరర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీమహావిష్ణువు కల్పాంతరకాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ 10 జన్మల శాపాన్ని తానే భరించదలచి గృహణమి అని ఊతుకున్నాడు. ఇన్ని శాపాలిస్తే గృహణమి అంటాడేమిటి రాజు? వీనికింకా పెద్దశాము ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు. దుర్వాసుడు కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభతమై తనవంకగా కదలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు త్రుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కగూడదని ఈ భూచక్రమంతాగూడా క్షణాలమీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అష్టదిక్పాలకులని చిట్టచివరికి శివబ్రహ్మలని కూడా శరణు కోరాడు. కాని అతని వెనుకనే విహ్వల మహాగ్ని జ్వాలాయతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్నియలేదు. జలప్రళయము వేల నహుసుని కాపాడుటకు మత్స్యరూపదారిగాను మధించేవేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడా తాబేలు నౌతాను. భూమిని ఉద్ధరించేందుకు హరిణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాననం గల నరసింహ రూపావతారదారుడినవుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైన కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్లగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞానశూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయిన ఆ మాయామానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడను అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడు కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడనే బుద్ధుడనే పేరున పొడతాను. ఆయాగంతన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస
నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా, చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మానానా విధా వేదే విస్తృత వరజన్మనాం దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః. దేశ కాల వయో రెండు అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను ననుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోను కూడా ఏకాదశి నాడుపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. విష్ణోవాచః దూర్వాస. బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్టునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకుగాను బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనమును చేయాలి, కాని బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. బ్రాహ్మణో బ్రాహ్మణే రేవ నిగ్రాహ్యో వేదవాదిభ్యః సత్యధర్మాది నిరతయః లోభదంభ వివర్జితయః. దోషి అయిన బ్రాహ్మణుని వేదవిధులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము, స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు. తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసునిని, అతనిమీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి కేదురేళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందునా బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయంగాదు అంటూనే ధనుర్ధారియే ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నానుగాని, లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాణ్ణి. దేవబ్రాహ్మణులైన స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను. నువ్వు దేవతవైన కారణంగా నీవింకా నా క్రూర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి క్షాత్ర ధర్మైతంగా పురుషరూపుడివై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలను వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి, ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకలా ప్రసంగించానేగాని విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి, దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు.
ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.